వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మనం ప్రతినిత్యం భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము, పూజ చేస్తూ ఉంటాము. కానీ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. మనం చేసేటటువంటి పూజ భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా, మనం చేసేటటువంటి పూజ భగవంతుడి దగ్గరకు చేరుతుందా లేదా అనేటటువంటి అనుమానం చాలామందిలో ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఆ సంకేతాలు ఏవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. నిత్యం ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తూ భగవంతునికి పూలు సమర్పించి ఒక చిన్న బెల్లం కావచ్చు, ఒక చిన్న పట్టిక బెల్లం ముక్క కావచ్చు, అరటి పండ్లు కావచ్చు నైవేద్యం సమర్పించి భగవంతుడికి నమస్కారం ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇంట్లో దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇంటి యజమాని ఇంట్లో పూజ చేయాలని శాస్త్రాలు మనకు చెప్పి ఉన్నారు. అంటే ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళు ప్రతినిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ గదిలోకి వెళ్లి ఒక పీఠం మీద గాని ధర్మాసనం మీద గాని కూర్చొని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడిని ఆరాధించాలి. కొంతమంది ఇళ్లలో యజమాని అసలు పూజ చేయడు, ఆయనకు దైవభక్తి ఉండదు. కొంతమంది భర్తలకు భక్తి ఉన్నా కూడా పూజ చేసే సమయం కుదరదు. ఎందుకంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి లేటుగా వెళ్తే బాస్ తిడతారు అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటారు. మరి కొంతమంది వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, ఇంకొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు, ఇలా మగవాళ్లకు వాళ్ల పనులు ఉంటాయి. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో పురుషులు ఎంత సంపాదించినా కూడా కుటుంబం గడవడం అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లలకు ఎక్కువ ఫీజులు కట్టాలి, ఇంటి బాధ్యతను చూసుకోవాలి. కాబట్టి మగవాళ్లు వ్యవహారాలు వేరే ఉంటాయి. అలా ఇంట్లో భర్త పూజ చేయలేని పరిస్థితుల్లో స్త్రీలు అయినా సరే ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు. అది కూడా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే ఇల్లు బాగా వృద్ధిలోకి వస్తుంది. కానీ చాలామందికి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం కుదరదు కదా. అలాంటివారు ఉదయం 9 గంటల లోపు పూజ చేసుకోవాలి. కుదిరిన వాళ్లు మాత్రం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయండి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. భగవంతుడు అనుగ్రహం అతి శీఘ్రంగా మీకు దొరుకుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కుదరన్నటువంటి వాళ్లు ఉదయం 9 గంటల లోపైనా సరే పూజ చేసుకోవచ్చు. శ్రద్ధ భక్తులతో పూజ చేస్తే సరిపోతుంది. ఇలా స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో పూజ గదిలోకి వెళ్లి కూర్చుని ధనవంతుడికి పూజ చేస్తున్నప్పుడు భగవంతుడి ఒక చిత్రపటం అంటే దేవుడు ఫోటో మీద నుండి గాని, దేవుడు ఫోటో యొక్క విగ్రహం మీద నుండి గాని పూలు జారి కింద పడినట్లయితే భగవంతుడు అనుగ్రహం కలిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. మన పూజలకు దేవుడు స్వీకరించాడని తెలియజేసే మొదటి సంకేతం. భగవంతుడు పూజని స్వీకరించాడు, మిమ్మల్ని అనుగ్రహించారు అని మొదటి సంకేతం ద్వారా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. భగవంతుడు ఫోటో మీద కాని విగ్రహం మీద గాని పూలు పెట్టినప్పుడు వెంటనే పడిపోతే అది భగవంతుడు మీ పూజ స్వీకరించాడు అని అర్థం కాదు. మీరు సరిగ్గా పువ్వు పెట్టలేదు అని అర్థం. ఫోటోలు మీద విగ్రహాల మీద పూలు పెట్టి మీరు దీపాలు వెలిగించి చక్కగా అగరవత్తులు వెలిగించి స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు గాని, లేకపోతే హారతి ఇస్తున్నప్పుడు గాని, లేకపోతే పూజ పూర్తి అయిన తర్వాత భగవంతుడికి నమస్కారం చేసుకున్నప్పుడు కాని, దేవుడు యొక్క ఫోటో మీద నుండి గాని, విగ్రహం మీద నుండి గాని పువ్వు జారి కింద పడినట్లయితే భగవంతుడు మీ పూజను స్వీకరించాడని అర్థం. మిమ్మల్ని అనుగ్రహించాడు అని అర్థం. ఇలా పూజ చేస్తున్నప్పుడు పువ్వు కింద పడిన వెంటనే ఆ పువ్వుని తీసి మళ్లీ అక్కడే పెట్టకూడదు. పువ్వు ఎక్కడ నుండి అయితే కిందకు జారిపడిందో మళ్లీ అక్కడే ఆ పువ్వును పెట్టకూడదు. ఆ పువ్వును కళ్లకు అద్దుకొని ఆడవాళ్లు అయితే తలలో పెట్టుకోవాలి. మగవాళ్లు అయితే మీ పర్సులో కాని మీ జేబులో గాని పెట్టుకోవాలి. అంతేకాని భగవంతుడు అనుగ్రహించినటువంటి పుష్పాన్ని మళ్లీ అక్కడే పెట్టరాదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. నిత్యం నిత్య దీపారాధన చేస్తాం కదా, చక్కగా దీపాలు వెలిగిస్తాం. భగవంతుడు ముందు ఆవు నెయ్యి వేసి 3 వత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగిస్తాం. ఆవు నెయ్యి లేనటువంటి వారు నువ్వులు నూనె అయినా సరే వాడవచ్చు. చక్కగా దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి దీపారాధన చేస్తాం. ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపం మధ్యలోనే కొండెక్కితే దీపంలో ఉన్నటువంటి నూనె పూర్తిగా అయిపోయే వరకు పూర్తిగా కాలిపోయినట్లయితే
భగవంతుడు పూజను సంపూర్ణంగా స్వీకరించాడని మీరు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది దీపారాధన చేస్తే మధ్యలోనే దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నూనె సరిగ్గా లేకపోయినా కూడా తొందరగా దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి. అంటే ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె గాని వేసి దీపారాధన చేస్తే సంపూర్ణంగా దీపం వెలుగుతుంది. ఈ మధ్యన మార్కెట్లో కల్తీ నూనెలు అమ్ముతున్నారు. ఏవేవో బ్రాండ్లని కూడా 3 రకాల నూనెలు, 5 రకాల నూనెలు, 9 రకాల నూనెలు అని కలిపేసి అందులో కాస్త పెట్రోల్ డీజిల్ కూడా వేసేసి అమ్మేస్తున్నారు. అటువంటి నూనెలు పోసి దీపం వెలిగిస్తే పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీపం దగ్గరగా వెలుగుతూ ఉంటుంది. అప్పుడు దీపం తొందరగా కొండెక్కుతుంది. అటువంటి నూనెలు కాకుండా శాస్త్రంలో చెప్పినటువంటి నూనెలు వాడవచ్చు. నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు. ఈ నూనెలు వేసి మనం దీపారాధన చేసినప్పుడు దీపం సంపూర్ణంగా వెలిగి ఒత్తులు పూర్తిగా కాలిపోయాయి అంటే భగవంతుడు పూజను పూర్తిగా స్వీకరించాడని అర్థం. భగవంతుడు మన పూజని స్వీకరించాడు అని తెలిపే రెండవ సంకేతం. అలాగే పూజ గదిలోకి వెళ్లి కూర్చుని భగవంతుని పూజించేటప్పుడు పురుషులకు అంటే మగవాళ్లకు కుడికన్ను గాని కుడి భుజం కాని అదిరింది అంటే అది శుభసంకేతం. భగవంతుడు మీ పూజని స్వీకరించాడు అని అర్థం చేసుకోవాలి. ఆడవాళ్లకు అయితే ఎడమ కన్ను అదిరిన ఎడమ భుజం అదిరిన అది శుభసంకేతం. అలా జరిగితే భగవంతుడు అక్కడ కూర్చున్నాడు మీ పూజని స్వీకరించాడు అని అర్థం. మగవాళ్లకైతే కుడికన్ను అదిరినట్టు కుడి భుజం అదిరినట్టు భగవంతుడు సంకేతాన్ని తెలుపుతాడు. ఆడవాళ్లకైతే ఎడమ కన్ను అదిరినట్టు ఎడమ భుజం అదిరినట్టు సంకేతాన్ని తెలుపుతాడు. ఇది మూడవ సంకేతం. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు భగవంతుడు ముందర కొబ్బరికాయ కొడతాం కదా. కొన్ని ప్రాంతాల్లో అయితే టెంకాయ అని పిలుస్తూ ఉంటారు. ఈ టెంకాయ లేదా కొబ్బరికాయను మనం పూజలో కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే భగవంతుడు మన పూజని స్వీకరించాడు అని అర్థం. భగవంతుడు అనుగ్రహం అతి తొందరలో మనకు కలుగుతుంది అని తెలిపే సంకేతం. దేవాలయానికి వెళ్ళినప్పుడైనా అంటే పూజారి గారు కొబ్బరికాయను బయట కొట్టుకొని రమ్మని చెబుతారు. అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే ఆ భగవంతుడు అనుగ్రహం తొందరలో మనకు కలగబోతోందని అర్థం. భగవంతుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు అని అర్థం. కొంతమంది పూజలో కావచ్చు, దేవాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. అయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఏం జరుగుతుందో ఏమో అని భయపడిపోతూ ఉంటారు. భయపడవలసిన అవసరం లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోతే అది మన తప్పు కాదు. అది అమ్మినటువంటి వాడి తప్పు. వాడు సరైన కాయను అమ్మలేదు, మనల్ని వాడు మోసం చేశాడు. అప్పుడు దాన్ని పారవేసి వెంటనే ఇంకొక కొబ్బరికాయ కొనుక్కొని వచ్చి కొట్టి భగవంతుడికి నివేదన చేయాలి. అంతేకాదు కొబ్బరికాయ కుళ్ళిపోయినట్లయితే మన యొక్క గండం తొలగిపోయినట్లుగా మనం భావించాలి. అంతే కదా, ఇంకేం చేస్తాం. కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఇంకా నా జీవితం ఇంతేనేమో అని ఏడ్చుకొని బాధపడుతూ అక్కడే కూర్చుంటామా? అలా కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడికి నమస్కారం చేసి అయ్యా సర్వకాల సర్వావస్థల యందు రక్షించేటటువంటి సర్వాంతరయామి, నీవు నన్ను ఎలా రక్షిస్తావో నీదే భారం అని స్వామికి ఒక నమస్కారం చేసుకున్నట్లయితే వెంటనే ఆయన రంగంలోకి దిగుతాడు. తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. భగవంతుడు మన పూజని స్వీకరించడం లేదా, ఆయన అనుగ్రహం మనకు కలుగుతోందా లేదా అని తెలిపే చిట్టచివర సంకేతం. కలలో మనం పూజ గదిలో కూర్చుని భగవంతుని పూజిస్తాం కదా. అంటే నీ ఇష్ట దైవం కావచ్చు, లక్ష్మీనారాయణలు కావచ్చు, శివపార్వతులు కావచ్చు. ఇలా మీరు ఏ దేవుడినైతే పూజిస్తారో ఆ దేవుడు ఆ రాత్రి మీకు కలలో కనిపించినట్లయితే ఆ భగవంతుడు అనుగ్రహం మీకు కలిగింది అని అర్థం. భగవంతుడు తొందరలోనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని అర్థం. ఉదయం మీరు లక్ష్మీనారాయణలకు పూజ చేశారనుకోండి, ఈరోజు రాత్రి మీ కలలో లక్ష్మీనారాయణ కల్పించారంటే మీ పూజ ఆయనకు చేరిందని అర్థం. అదే విధంగా మీరు పార్వతీ పరమేశ్వరులను పూజించారు అనుకోండి, ఈరోజు రాత్రి కలలో మీకు పార్వతి పరమేశ్వరులు కనిపిస్తే భగవంతుడికి పూజ చేరిందని అర్థం. ఒకవేళ మీరు శివాలయానికి వెళ్లి పూజ చేసుకుని వచ్చారు, ఆ రోజు రాత్రి కలలో పరమేశ్వరుడు కనిపించాడు అంటే ఆ స్వామి అనుగ్రహం తొందరలో మీకు కలగబోతోందని అర్థం. మీరు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి మహావిష్ణువును పూజించి వచ్చారు అనుకోండి,
ఆ రోజు రాత్రి కలలో స్వామి మీకు సాక్షాత్కరించాడు అనుకోండి, త్వరలోనే మహావిష్ణువు అనుగ్రహం మీకు కలగబోతోందని అర్థం. ఇటువంటి సంకేతాల ద్వారా భగవంతుడికి మన పూజ చేరిందా లేదా, భగవంతుడు అనుగ్రహం మనకు కలుగుతోందా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.